ఈ సంవత్సరం కూడా అమ్మవారి బర్త్డే బ్రహ్మాండంగా సెలబ్రేషన్ జరుగుతుంది. ఇదే నెలలో రక్షాబంధన్ రోజు 28 తారీఖు శుక్రవారం వచ్చింది. చాలా సంవత్సరాల తర్వాత అమ్మవారి దినము, అమ్మవారి పుట్టినరోజు వచ్చినది. అందరూ ఆ రోజు దర్శనానికి రావాలి, దర్శనం చేసుకోవాలి. మన కోరికలు ఏమైనా ఉంటే ఆ రోజు విశేషమైన అమ్మని ప్రార్థన చేయాలి. సంతోషి మాత ఎందుకు ప్రాకటమైంది? జీవనంలో సంతోషం గురించి. డబ్బులు ఉంది, ఆస్తి పాస్తి అన్నీ ఉంది జీవనంలో, కానీ సంతోషం లేదు. సంతోషం గురించి సంతోషి మాత మనం పూజ చేస్తాము. ఇది మనకు సౌభాగ్యం దొరికింది. రక్షాబంధన రోజు మనం పూజ చేయగలుగుతాము. ఆ రోజు పొద్దున 4 గంటలకి అభిషేక కార్యక్రమం ఉంటుంది, మహా అభిషేక కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత లలిత శాస్త్రనామాలు చదువుతారు. మనకి మనకి లలిత శాస్త్రనామం వస్తుంది, వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి పొద్దున 6:30కి అమ్మవారి మహా ఆరతి అవుతుంది. ఆరతి అయిన తర్వాత స్వర్ణ పుష్పార్చన, అమ్మవారికి స్వర్ణ పుష్పాలతో అర్చన జరుగుతుంది. అర్చన అయిన తర్వాత ఉద్యాపన సంకల్పాలు, మళ్ళీ అమ్మవారికి ఉయ్యాలను కూర్చోబెడతాము. మనం కూడా సంతానం గురించి మనకు ఏమైనా కోరికలు ఉంటే అమ్మవారికి ఉయ్యాల ఇచ్చి పోవాలి. మధ్యాహ్నం 11:30 పూర్ణావతి సమయము. పూర్ణావతి అయిన తర్వాత అమ్మవారికి మహాఆరతి అవుతుంది. తర్వాత అన్నప్రసాదం ఉంటుంది. అందరూ అన్నప్రసాదం తీసుకోవాలి. దీంతో పాటు శనివారం రోజు సాయంత్రము అమ్మవారికి పల్లకి సేవ ఉంటుంది. పల్లకి సేవ మనకు భాగ్యంలో ఉంటే నాకు తెలుగు రాదు. ఇక్కడ మన భుజం పైన అమ్మవారికి తీసుకోపోయి తిరిగి మళ్ళీ అమ్మవారికి భుజం పైన తీసుకొచ్చి గుడిలో కూర్చోబెట్టాలి. పల్లకిలో అందరూ ఆరతి తీసుకొని, దీపాలు తీసుకొని, దాండియా ఉంటుంది, అన్ని కార్యక్రమాలు పార్టిసిపేట్ చేసుకోవాలి. మన సంస్కృతి ప్రకారము మనము వస్త్రాలు కూడా ఎర్ర కలరు, ఆరెంజ్ కలరు ఇలాంటి వస్త్రాలు కూడా వేసుకోవాలి. ఆరతి అయిన తర్వాత మళ్ళీ మహాప్రసాదం ఉంటుంది. అందరూ భక్తులు మిత్రులతో సహా గుడిలో రావాలి, ప్రసాదం తీసుకోవాలి. ఈ నిమంత్రణము అమ్మవారి తరఫు నుంచి నాకు అధికారం వచ్చింది, నేను నిమంత్రణం ఇస్తున్నాను. ఈ నిమంత్రణము అమ్మవారి ఇచ్చిన నిమంత్రణము. ప్రతి ఒక్కరు వచ్చి దండం పెట్టి ప్రసాదం తీసుకొని నా తెలుగు అర్థమైందా? జయ సంతోషి.